హాయ్ హలో మమ్మ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 6 గురించి మనం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో రివ్యూ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే సంజన గారు చేస్తే తప్పు, మిగిలిన వాళ్ళు చేస్తే ఒప్పు. మిగిలిన వాళ్ళు మీన్స్ శ్రీజ అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రీతు, అలాగే ప్రియా, వీళ్ళిద్దరూ కెప్టెన్సీ రూమ్లోకి వెళ్ళి తన చాక్లెట్స్ని ఇవన్నిటిని దొంగతనం అయితే చేస్తున్నారు. అదే సంజన వాళ్ళు ఓనర్స్గా ఉన్నప్పుడు దొంగతనం ఒక్క ఎగ్ దొంగతనం చేస్తే చాలా అంటే చాలా రచ్చరచ్చ చేసి చాలా పెద్ద బిగ్ ఫైట్ అయ్యేలా చేశారు ఆ టైంలో. మరి సంజన చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే ఒప్ప, అది ఎలా కరెక్ట్ అవుతుంది? మరి వీళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి కదా. వీళ్ళు ఓనర్స్గా ఉన్నప్పుడు సంజన చేసింది తప్పని అంత రచ్చ చేసినప్పుడు, మరి సంజన కెప్టెన్సీగా ఉన్నప్పుడు కెప్టెన్సీ రూమ్లోకి వెళ్ళకూడదని చెప్పి వీళ్ళకి తెలిసినప్పుడు సేమ్ ఇదే రిపీట్ వీళ్ళు ఎలా చేస్తారు? శ్రీజ, రీతు అలాగే ప్రియా ఇలా చూసుకుంటే మనం హౌస్లో కొంతమంది కెప్టెన్సీ రూమ్లోకి వెళ్ళి దొంగతనం చేయడం జరుగుతుంది. హరీష్ గారు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే డ్రింక్ బాటిల్ అయితే దొంగతనం చేశారు. సో వాళ్ళు చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే ఒప్పు అనేది సిద్ధాంతం పెట్టుకోకూడదు. అలాంటప్పుడు సంజన గారు చేసిందని కూడా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఇప్పుడు సంజన గారు అలా చేశారు కదా, మనం చేస్తే తప్పు ఏంటి అంటే, మనం కరెక్ట్గా ఉంటేనే కదా మనం ఈ క్యారెక్టర్ ఏంటో బిగ్ బాస్ హౌస్లో తెలుస్తుంది. ఎవరో గడ్డి తిన్నారని చెప్పి మనం గడ్డి తినం కదా. సో దట్స్ వై అనమాట నేను చెప్పేది ఉంది. సో నేను దాని గురించి మాట్లాడాలనుకున్నాను. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ థింగ్, ఇవాళ ఎపిసోడ్లో నేను మాట్లాడాలనుకున్నది ఏంటి అంటే కెప్టెన్సీ టాస్క్లో రాము గారు ఇది ఇరగతీస్తారు. అసలు వెల్ ప్లేడ్ అనిపించారు. ఎంత బాగా ఆడారంటే గేము, వావ్! ఇంత బాగా కూడా గేమ్ ఆడొచ్చా? అసలు కింద సపోర్ట్ ఉంచోడానికి ఏం లేదు, పట్టుకోవడానికి ఏం లేదు, ఆ రాడ్స్ని కానీ ఏమి అయినా సరే చాలా పేషెన్సీగా తను గెలవాలని చెప్పి చాలా బాగా ఆడడం జరిగింది. ఇక్కడ శ్రీజ కూడా వెల్ అండ్ గుడ్గా పర్ఫామ్ చేశారు. బట్ శ్రీజ గారికి చాలాసేపు నుంచోడానికి స్కోప్ ఉంది, నుంచోగలిగారు కాబట్టి నుంచున్నారు. కానీ రాముకి అక్కడ నుంచోడానికి స్కోప్ లేదు, అయినా సరే చాలా అంటే చాలాసేపు నుంచున్నాడు. సో ఇక్కడ మనం అప్రిషియేట్ చేసుకోవచ్చు రాము గారిని. సో శ్రీజ అండ్ రాము వీళ్ళిద్దరూ వెల్ పర్ఫామ్ అయితే చేశారు. నెక్స్ట్ శ్రీజ గారు విన్ అయ్యి ఫైనల్గా సంజనాని అయితే కెప్టెన్ చేయడం జరిగింది. ఇక్కడ శ్రీజాని కూడా వెల్ అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే హరీష్ గారి గురించి. హరీష్ గారు అసలు ఎలా తయారవుతున్నారంటే బిగ్ బాస్ హౌస్లో నిజంగా ఇతను, నేను హృదయ మానవుణ్ణి అంటారు కదా, నిజంగా హృదయం ఇంట్లో పెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్టున్నాడు వచ్చే టైంలో. అసలు తన బిహేవియర్ కానీ హౌస్లో తన పాస్ చేసే స్టేట్మెంట్సే కానీ ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే బిగ్ బాస్ హౌస్లో హరీష్ గారు చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నారు, లేడీస్ గురించి మాట్లాడుతున్నారు, చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. తను పాస్ చేసే స్టేట్మెంట్ తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే, నేను కరెక్ట్గా పాస్ చేస్తున్నాను, ఆడియన్స్ మైండ్ సెట్లో నేను హైలైట్ అవుదాం అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో నేను హైలైట్ అవుదాం అనుకుంటున్నాడో ఏంటో తెలియదు కానీ చాలా దారుణమైన స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. మనం మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది ఇమాన్యుయల్ గురించి, బాడీ షేమింగ్ గురించి మాట్లాడాడు. నేనైతే ఇలా డ్యాన్స్ చేయను, అది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్, అలా చేసేది ఎవరు? ఇమాన్యుయలే కదా. సో అక్కడ డైరెక్ట్గా ఇమాన్యుయల్ గురించే మాట్లాడినట్టు అనిపించింది. రీతు అలాగే నెక్స్ట్ భరణి గారు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని లేడీస్తో కంపేర్ చేశాడు. నేను రీతు ఒక్కతే లేడీ అనుకున్నాను, భరణి గారు కూడా సేమ్ అదే లేడీస్ లాగే అనిపించారు అని ఆ విధంగా మాట్లాడడం జరిగింది. సో నాట్ ఎట్ ఆల్ అది కూడా కరెక్ట్ కాదనిపించింది. చాలా దారుణంగా అయితే బిహేవ్ చేస్తున్నాడు. ఏదో తెలియని గజ్జి మూల పెట్టుకొని బిహేవ్ చేస్తున్నాడా, హైలైట్ అవ్వడానికి చేస్తున్నాడో తెలియదు కానీ చాలా దారుణంగా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తున్నాడు. కెప్టెన్సీగా ఉన్న సంజనా గారు కూడా తను కొన్ని రూల్స్ చెప్తున్నారు తన కెప్టెన్ కాబట్టి, అంతేగాని మీరు హిట్లర్లా బిహేవ్ చేయమాకండి, మీరు హిట్లర్లా బిహేవ్ చేస్తే దానికి నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, కాన్సిక్వెన్సెస్ అంటున్నారు, అలా అనమాకండి, ఇలా అనమాకండి. తన కెప్టెన్, తను చెప్పింది చేయాల్సింది తప్పదు. హౌస్లో కెప్టెన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది చేయాలి. ఓకేనా? ఫస్ట్ హరీష్ గారు ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఫస్ట్ చాలా అంటే చాలా దారుణంగా ఓనర్స్లో ఉన్న వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. లైక్ కామనర్స్ అనమాట. కొంతమంది చాలా దారుణంగా అయితే బిహేవ్ చేస్తున్నారు అనిపించింది. నెక్స్ట్ ఏదైతే ఏమైంది కానీ ఇవాళ ఎపిసోడ్ అనేది కొంచెం ఫన్ కూడా క్రియేట్ అయింది. ఇమాన్యుయల్ కానీ, భరణి గారు కానీ, నెక్స్ట్ డిమాండ్ పవన్ కానీ, హౌస్ మొత్తం తనూజ కానీ, శ్రీజ కానీ, హౌస్ మొత్తం కంపేర్ చేసుకుంటే ఆల్ ఆర్ వెల్ పర్ఫార్మ్డ్ ఇన్ ఫన్నీ టాస్క్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక్కడ నేను సంజన గారి ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. తనని ఇంప్రెస్ చేయాలి, మీరు అందరూ స్కిట్ చేయాలంటూ బోరింగ్గా ఉన్న హౌస్ని ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి సంజన గారు అయితే ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫైనల్గా డ్రింక్స్ ఇస్తారని చెప్పి సంజన గారు లాస్ట్లో పెద్ద ట్విస్ట్ పెట్టారు చూసారా. నా మార్నింగ్ ఎవరైతే థమ్స్అప్ కొట్టేశారో వాళ్ళ పేరు చెప్తే నేను ఈ డ్రింక్స్ వాళ్ళకి ఇస్తానని చెప్పి సంజన గారు లాస్ట్లో పెట్టిన ట్విస్ట్ అనేది అదిరిపోయింది. ఇక్కడ నెక్స్ట్ మనం మానీష్ గారి గురించి మాట్లాడుకోవాలి. మానీష్ గారు బిహేవియర్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఓవర్ స్మార్ట్, ఓవర్ థింకింగ్గా బిహేవ్ చేస్తున్నాడు మానీష్ కూడా, అది కరెక్ట్ కాదు.
సో ఇవాళ ఎపిసోడ్లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఉంటా, బాయ్ మామ మ్యాన్స్.